Hello all, welcome to Cricket. So Tata IPL match number 35 between DC versus PBKS. It's a brutal match అసలు. DC పైన PBKS వాళ్ళు మామూలు విక్టరీ కాదు. 265 రన్స్ని చేజ్ చేశారు. అది కూడా 7 balls మిగిలిండగా చేజ్ చేసి రికార్డ్ సృష్టించారు. హైయెస్ట్ ఎవర్ చేసింగ్ ఇన్ ద T20 క్రికెట్ హిస్టరీ. సో ఇది వరకటి కూడా వీళ్ళు 2024లో ఇదే పంజాబ్ వాళ్ళు కేకేఆర్ పైన 263 రన్స్ చేజ్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 balls స్పేర్ చేసి మరి అది స్పేర్తో ఉండి చేశారు. సో అదే ఒక వరల్డ్ హిస్టరీ టీ ట్వంటీ క్రికెట్లో చేసింగ్లో ఎవరు అంత చేయలేదు. ఇప్పుడు ఆ రికార్డ్ని మళ్ళీ వీళ్ళే బీట్ చేశారు. సో 265 రన్స్ చేశారు పంజాబ్ వాళ్ళు ఢిల్లీ పైన. సో అసలు మెంటల్ మాస్ ఇన్నింగ్స్ అది పంజాబ్ వాళ్ళ నుంచి. సో ముందుగా టాస్ గెలిచి ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఢిల్లీ వాళ్ళకి రాహుల్ క్యాచ్ వచ్చింది. వాళ్ళకి 12 రన్స్ దగ్గర రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. సో శశాంక్ సింగ్ క్యాచ్ని డ్రాప్ చేశాడు. సో అదే రాహుల్ క్యాచ్ని 50 రన్స్ తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ తన బౌలింగ్లో డ్రాప్ చేశాడు. అది వాళ్ళకి మామూలు కాస్ట్లీ కాలేదు. బికాజ్ రాహుల్ స్కోర్ 152 రన్స్, హైయెస్ట్ ఎవర్ ఫర్ ఇండియన్ ఇన్ ఐపీఎల్లో ఇండియన్ బ్యాట్స్మెన్ నుంచి హైయెస్ట్ స్కోర్ ఇది, 152 రన్స్. సో అన్బీటన్ 152 చేశాడు రాహుల్. అతనికి తోడు అవతల లైన్లో నితీష్ రాణా, అతను ఒక 91 చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్యన పార్ట్నర్షిప్ 101 balls 220 రన్స్ వచ్చింది. సో దాంతో ఏంటి అంటే ఢిల్లీ వాళ్ళు బోర్డ్ పైన 264 రన్స్ పెట్టారు. సో ఆ స్కోర్ చూసిన తర్వాత ఇంకా అది పంజాబ్ వాళ్ళకి కష్టమే, ఇది చేస్ చేయలేరు. సో ఈ సీజన్లో పంజాబ్కి ఫస్ట్ లాస్ వస్తుందని అందరూ అనుకున్నారు. బట్ పంజాబ్ వాళ్ళు స్టార్ట్ చేయడమే ఇన్నింగ్స్ అసలు మామూలుగా స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి పవర్ ప్లేలో వాళ్ళకి 116 రన్స్ వచ్చాయి వితౌట్ వికెట్. సో అది నార్మల్ పవర్ ప్లే కాదు. ఎప్పుడైతే పవర్ ప్లేలో 100+ రన్స్ అయితే వచ్చాయో వాళ్ళకి చేజ్ ఈజీ అయిపోయింది. దట్ మ్యాన్ ప్రభ్సిమ్రన్, అతను ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్తో ఒక 70 చేశాడు. ప్రియాన్ షర్యా ఒక 200 స్ట్రైక్ రేట్తో ఒక 40 చేశాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అతను ఒక 70 చేశాడు. సో దీంతో ఏంటి అంటే వాళ్ళకి ఆ స్కోర్ ఎంత ఈజీ అయిపోయిందంటే అంత పెద్ద స్కోర్ని చేస్ చేస్తూ 7 balls మిగిలి ఉండగానే వాళ్ళు చేసి కంప్లీట్ చేశారు. సో అసలు బ్రూటల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. సో ఢిల్లీ వాళ్ళకి అసలు ఈ మ్యాచ్లో ఏది కలిసి రాలేదు, ఎస్పెషల్లీ బౌలింగ్ పరంగా. సో అంత స్కోర్ చేసి కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. అండ్ ఈ మ్యాచ్లో లుంగి ఎంగిడికి క్యాచ్ పట్టుపోయి ఒక హెడ్ ఇంజరీ అయ్యింది. అతన్ని వెంటనే స్ట్రెచర్ మీద ఎక్కించి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్లారు. బట్ అతనికి ఏమి అది పెద్ద ఇష్యూ కాదని, అతను త్వరలోగానే డిశ్చార్జ్ అవుతాడని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ చెప్పింది. బట్ కొంచెంసేపు ఆ సీన్స్ అందరినీ డిస్టర్బ్ చేసి, సో క్రికెట్ ఫీల్డ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఎవరికైనా సరే కొంచెం అంత సాటిస్ఫాక్టరీ మూమెంట్స్ కావు ఇవి, అన్సాటిస్ఫాక్టరీ మూమెంట్స్ ఇవన్నీ. ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది అలాంటివి చూసినప్పుడంతా. సో ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి ఏది కూడా కలిసి రాలేదు. ఎప్పుడైతే ప్రభ్సిమ్రన్ అండ్ ప్రియాన్ షర్యా ఫస్ట్ వికెట్కి వాళ్ళు 116 రన్స్ అయితే అక్కడ బోర్డు మీద పెట్టారు పవర్ ప్లే లోపల. సో ఆ తర్వాత చేసి చాలా వాళ్ళకి ఈజీ అయిపోయింది. సో ఆ తర్వాత వాళ్ళకి వెంటనే వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్, ప్రియాన్ షర్యా వీళ్ళిద్దరూ అవుట్ అయినప్పటికీ కూడా అక్కడ శ్రేయస్ అయ్యర్, సో అతను అక్కడ నిల్చొని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సో నాట్ అన్ ఈజీ థింగ్. బట్ వాళ్ళు అసలు మామూలు బ్యాటింగ్ లైనప్ కాదు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్తో అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ట్రోఫీకి ఒక అడుగు దూరంలో నిలిచిపోయారు. ఫైనల్ దాకా వెళ్ళి ఫైనల్లో ఒక్కసారిగా వాళ్ళ బ్యాటింగ్ అంతా కొలాప్స్ అయ్యింది. సో అక్కడ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ ఈ మ్యాచ్తో ఈ సీజన్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు చాలా ఈగర్గా ఉన్నారు వాళ్ళ ఫస్ట్ కప్ కొట్టడం కోసం. అండ్ నో డౌట్ వాళ్ళు ఈజీగా ఫైనల్ కూడా రావచ్చు. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఫైనల్ కాకుండా ఎందుకు ఉంటారు? సో దీన్ని కంటిన్యూ చేస్తే వాళ్ళు ఈజీగా ఛాంపియన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఈ మ్యాచ్లో మనం చాలా క్యాచ్ డ్రాప్స్ చూసాం. ఇటు ఢిల్లీ టీంలో కానీ అటు పంజాబ్ టీంలో కానీ. మరి ఆ హీటుకో లేదంటే ఆ హీట్కి వాళ్ళ వల్ల కావట్లేదంటే ఆ హ్యూమిడిటీ వల్ల లేదంటే బాల్స్ ఎండకి కనపడట్లేదో మరి చాలా క్యాచెస్ డ్రాప్స్ అయ్యాయి, చాలా మిస్ఫీల్స్ అయ్యాయి. అటు పంజాబ్ టీంలో నుంచి క్యాచెస్ డ్రాప్ చేశారు, ఇటు ఢిల్లీ టీంలోనూ క్యాచెస్ డ్రాప్ చేశారు. అవి కాస్ట్లీ అయ్యాయి. ఎందుకంటే 12 రన్స్ దగ్గర రాహుల్ ఒక క్యాచ్ ఇచ్చాడు అండ్ 50 రన్స్ దగ్గర ఒక క్యాచ్ ఇచ్చాడు. బట్ లాస్ట్కి అతను 152తో ఎండ్ చేశాడు. అండ్ రాహుల్ ప్లేడ్ ఎ ఫెంటాస్టిక్ నాక్ అసలు. సో రాహుల్ కానీ నితీష్ రాణా కానీ పంజాబ్ బౌలర్స్ మీదకి ఎదురుదాడి దిగారు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో వాళ్ళ స్కోర్ 68. సో పవర్ ప్లేలో 68 చేశారు ఢిల్లీ వాళ్ళు. ఒక వికెట్ పడింది, వీళ్ళిద్దరు కొద్దిగా సెట్ అవుతున్నారు, కొద్దిగా స్లోగా ఆడుతున్నారు, వికెట్స్ పడతాయి అనుకున్నారు. బట్ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు మొత్తం రన్స్ స్క్వీజ్ చేసేసారు. వీళ్ళు మొత్తం పవర్ ప్లేలో ఆ రన్స్ని వీళ్ళు స్క్వీజ్ చేయడంతో
ఆ తర్వాత ఆస్కింగ్ రన్ రేట్ ఎప్పుడు కూడా వీళ్ళకి బిలోనే ఉన్నింది. ఆస్కింగ్ రన్ రేట్ 11 ఉంటే వీళ్ళ కరెంట్ రన్ రేట్ 15 ఉంది. సో, చేజ్‌ని వీళ్ళు చాలా చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు. అండ్ పిచ్ కూడా వీళ్ళకి బాగా సహకరించింది. డే గేమ్ కాబట్టి. సో, బిగ్ బిగ్ స్కోర్స్ వచ్చాయి. అండ్ అలాగే అది చిన్న గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్. సో, అక్కడ 6 సీటింగ్‌కి కొంచెం ఈజీగా ఉండే గ్రౌండ్. చేజబుల్ గ్రౌండ్. సో, మెంటల్ మాస్ ఇన్నింగ్స్ ఫ్రమ్ పంజాబ్ అండ్ టెర్రఫిక్ విన్ ఫర్ పంజాబ్.